ఇది ఇలా ప్రపంచవ్యాప్తంగా పాకింది. అట్లాంటి ఒక అరుదైన గొప్ప పండగ, చాలా భక్తి శ్రద్ధలతోటి చాలా పవిత్రంగా చేసుకోవాల్సిన పండగ. ఇది నేను చెప్పేదేంది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు నిజంగా అదే బతుకమ్మ పండగ మీద గాని, గౌరవం మీద గాని, ఒక దేవత మీద నిజంగానే గౌరవం గాని, భక్తి శ్రద్ధలు ఏమైనా ఉంటే, చిత్తశుద్ధి మినిమమ్ ఏమైనా ఉంటే గిట్లాంటి పనులు చేస్తారా? బతుకమ్మని షూస్ తోటే నిమజ్జనం చేసిర్రు. ఎవరు? గౌరవనీయులైన ముఖ్యమంత్రి. మళ్ళా ఏమన్నా మాట్లాడితే మాత్రం మళ్ళా కేసులు పెడతామంటారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటూ. ఇక దాని తర్వాత హారతి ఇస్తాడు చూడండి. హారతి విషయంలో కూడా ఏంది, ఫస్ట్ రైట్ సైడ్ తిప్పి వాళ్ళు చేయి పట్టుకొని ఎట్లా ఏమో ఎటు తిప్పుతాడన్న భయంతో ఇప్పుడు అవి దాంట్లో అమ్మవారికి సమర్పిస్తారు బతుకమ్మకి. ఏంటివి? పూలమాల, చీర, ఇంకన్నీ సమర్పించారు. పసుపు, కుంకుమ, పూలు, చీర, గాజులు. కొంచెం వంగి దాంట్లో మంచిగా ఇట్లా వేయచ్చు కదా. చూడండి, అదొకటి. రెండోది నాకు బాధ అనిపించింది ఎక్కడంటే, ఎవ్వరు కూడా షూస్ ఇప్పల. కొబ్బరికాయ చెప్పులు వేసుకొని, షూస్ వేసుకొని, శాండిల్స్ వేసుకొని ఎక్కడన్నా కొబ్బరికాయ కొట్టడం కానీ, హారతి ఇవ్వడం కానీ చేసిన పరిస్థితులు ఎక్కడన్నా చూసుంటామా? ఒంట్లో కనీసం ఒక భయము, భక్తి, గౌరవంతో కూడిన భక్తితో కూడిన భయము. మనం ఏది చేసినా దేవుడికి సమర్పించేది చాలా భక్తితో చేయాలనుకుంటాం. చెప్పులు వేసుకొని, షూస్ వేసుకొని ఏమి అక్కడ పైన ఆ మెట్ల దగ్గర ఇప్పేసి వచ్చేసి చక్కగా ఆ కొబ్బరికాయ కొట్టి అక్కడ సమర్పించాల్సినవన్నీ బతుకమ్మ కుంటలు సమర్పించి దాని తర్వాత చక్కగా హారతి. ఆ హారతి విషయంలో పూజారికి అనిపించవచ్చు కానీ, అమ్మో సీఎం కదా చెప్తే ఏమవుతుందో అనేసి